గీసిన బొమ్మకు నీ దయ ఎందుకు బ్రహ్మదేవా? పుట్టుకలో రంగులు, బతుకులు బరువు, చావులో కర్మ. కాగితంపై గీతల, నుదుటిపై రేఖలు గీసావు. ఒక మాట చెప్పు బ్రహ్మదేవా, నేనెందుకు ఈ కథలో? లోకమే లేని లోకాన కన్నులు తెరవని లోకం చూపించావా? నువ్వు కలలు కన్నా లోకంలో నేను లేనా బ్రహ్మదేవా? దేవా, నన్ను ఎందుకు అంధుడిగా సృష్టించావు? నన్ను ఎందుకు అంధుడిగా సృష్టించావు? శిల్పమై చిత్రించావా, అరచేతిలో నుండే చేజార్చావా? అంతకు ముందే రాసిన కథలో నన్నెందుకు పాత్రగా మలిచావు? లోకం నా చేతుల్లో లేదు, ఆ వెలుగు నా దారిలో రాదు. నీవు చూపిన ఆకాశం నాకు ఎప్పుడు దూరమైందని తెలిసినా, నీవు రాసిన నాటకం ఆగదని తెలిసినా, చూడలేని కళ్ళతో నేనుగా కలలు కంటున్నముగా, కలలు కంటున్న ప్రతి హృదయ ధ్వనిలో నా అడుగులు నేనే వింటున్నాను. నా అడుగులు నేనే వింటున్నాను. శిల్పమై చిత్రించావా, అరచేతిలో నుండి చేజార్చావా? అంతకు ముందే రాసిన కథలో నన్నెందుకు పాత్రగా మలిచావు? నన్ను ఎందుకు అంధుడిగా సృష్టించావు? నన్ను ఎందుకు అంధుడిగా సృష్టించావు? నాకు మాత్రం నేనే నరకం అని ఎందుకు తెలిసేలా చేసావు దేవా? ఒక మాట చెప్పు బ్రహ్మదేవా, నేనెందుకు ఈ కథలో? నువ్వు చేసిన మేలు ఒక్కటే దేవా, అమ్మను సృష్టించడమే. నువ్వు చేసిన మేలు ఒక్కటే దేవా, అమ్మను సృష్టించడమే. ఆ తల్లిని సృష్టించావని పొగడాలా, చల్లని ఛాయల మురిపాల మాటలు కనపడదని నిన్ను తిట్టాలా? తన నీడలోనే నేను ఉన్నా, కాని నా గుండెలో తాను లేదు అని నిన్ను అడగాల? నన్ను
పాత్రగా మలిచావు. ఆ అమ్మని చూడని లోకాన నన్ను ఎందుకు సృష్టించావు, నన్ను ఎందుకు సృష్టించావు. శిల్పమై చిత్రించావా, అరచేతిలో నుండి చేజార్చావా. అంతకు ముందే రాసిన కథలో నన్నెందుకు పాత్రగా మలిచావు.